అమ్మా, నమస్కారం. జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? మన జగన్ ఎందుకు? ఎందుకంటే మాకు అంది పథకాలన్నీ బాగా అంది కనుక మాకు తిన్న ఆశ ఒకటి ఉంది కనుక మా హృదయం ఆనందం కలిగి ఆయనకి రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ సంకరం ఎవరు మోగిస్తారు, జగన్ గారా చంద్రబాబు నాయుడు గారు? జగన్ కోరే మోగించాలనుకుంటున్నాం. ఎందుకని ఆయన మోగించాలి? అంటే ఆయన మోగించాలంటే మా ఆశ, మా తిన్న ఆధారుని మా ఆశని పెట్టి ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇక చూస్తే మరి మీ గ్రామంలో ఏం చేశారు అభివృద్ధి పనులు? ఏం చేశారు అభివృద్ధి అంటే మరి సచివాలయం కానీ ప్రతి అనుకున్నా ఏవి ఆగలేదు. అన్ని పథకాలు కూడా బాగా సక్రంగా జరిపించారు. మరి జగన్ సీఎం అవుతాడు వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అన్నారు, మీరు ఏమనుకుంటున్నారు? మాకు జగన్ గారు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు ఎందుకు అంటే మనం తిన్న ఆశ మీదే మాకు అన్ని కూడా 18,000 కానీ అమ్మ ఒడి కానీ అన్ని మాఫీలు రుణమాఫీలు చేస్తామని రుణమాఫీలు కానీ మా అనుకున్న కాలకి అన్ని కూడా సక్రంగా అందుబాటులో చేయడంలో మా తినడంలో ఒక హృదయం ఒక ఆశ మాకు అయినే కావాలని మేము కోరుకుంటున్నాం. ఇక చూస్తే మరి గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నారు? ఇంకా మా జగన్ గారికి అని అనుకుంటున్నాం మేము. జగన్ మరి మహిళలు అందరూ కూడా రాష్ట్ర మొత్తానికి ఎక్కువ పోలింగ్ లో పాల్గొన్నారని చెప్తున్నారు, మరి ఎలా ఎందుకు పాల్గొన్నారు ఎక్కువ మంది మహిళలు? మాకు ఆయన రావాలని మాకు కోరుకుని ఆయన కావాలని. అలాగే జూన్ 9 సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, మీరేమనుకుంటున్నారు? జగన్ గారికి రావాలా, జగన్ గారే చెయ్యాలని కోరుకుంటున్నాను. ఫైనల్ గా జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? మాకు జగన్ వాళ్ళనే మంచి జరిగింది. మంచి అంటే ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే అనుకున్న పథకాలన్నీ బాగా జరిగాయి. సంక్షేమంతో పాటు పరిపాలన కూడా బాగా చేశారు అంటున్నారా? బాగా చేశారు. అభివృద్ధి కూడా బాగా చేశారు. బాగా అభివృద్ధి కూడా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదని ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 అన్నారు వేసారు, కంసాల వాళ్ళకి 10,000 అన్నారు వేసారు, మంగళ వాళ్ళకి 10,000 అన్నారు, ఏది ఒగ్గేసాడు అన్ని అవకాలంగా జరిపేటి అవకాలంగా వేసాడు.